సత్యం ఇచ్చిన షాక్తో చింతామణి చెంప పగలగొట్టి మీనాకి క్షమాపణ చెప్పిన ప్రభావతి. మరి ఇదంతా ఎలా జరిగిపోతుంది? అసలు సత్యం ఏం షాక్ ఇచ్చాడు? సత్యం ప్రభావతి గురించి అసలు ఏం తెలుసుకున్నాడు అన్నది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. అలానే మా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీనాకి సపోర్ట్ చేస్తామని చెప్పేసి రవి, శృతి ఇద్దరు కూడా అంటూ ఉంటారు. మీనా అయితే డబ్బుల కోసం వెళ్ళేసరికి అతనైతే డబ్బు ఇస్తానని ఒప్పుకుంటాడు. కాకపోతే ఎక్కువ వడ్డీ కాబట్టి త్వరగా చెల్లించండి అని చెప్పనేసరికి సరే అని చెప్పేసి మీనా అయితే డబ్బు తీసుకుంటుంది. అక్క, ఇంకెందుకు టెన్షన్ పడుతున్నావు? డబ్బు తీసుకున్నావు కదా, నువ్వు అనుకున్నట్టుగా ఆ ప్రాజెక్టు సక్సెస్ చేస్తే ఇక నీకు బోలెడంత డబ్బు వస్తుంది. అప్పుడు త్వరగా బాకీ తీర్చేయచ్చు అని చెప్పేసి అంటూ ఉంటాడు శివ. అయితే ఏంటి మీనా ఇంకా రాలేదు, ఎక్కడ వెళ్ళింది అని చెప్పేసి అంటూ ఉంటాడు సత్యం. అయితే ఆవిడ గారికి ఇంటి పట్టున ఎక్కడుంటుంది? పెత్తనాలు ఎక్కువైపోతున్నాయి. పెత్తనాలు చేయడం తప్ప ఆవిడ గారికి ఏం తెలుసు? అసలే వాడు కూడా ట్రిప్కి అయితే వెళ్ళాడు, ఇంకింటికి ఎందుకు వస్తుంది అని చెప్పేసి అంటూ ఉండగానే మీనా ఏమీ ఖాళీగా తిరగడం లేదు. మీనా విషయంలో నీ నోటికొచ్చినట్టు మాట్లాడుకో అని చెప్పేసి సత్యం అయితే అంటూ ఉంటాడు. మీనా తను ఇప్పుడు ఆల్రెడీ ఒక పెద్ద డెకరేషన్ ఆర్డర్ తీసుకుంది. ఆ పని మీద తిరుగుతుంది. తనకంటూ కొన్ని పనులు ఉంటాయి కదా, ఆ పనులు చూసుకోకుండా ఎంతసేపు నీకు టీలు కాఫీలు అందిస్తూ ఉంటుంది ఏంటి? కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా, నువ్వు టీ కాఫీ పెట్టుకుని తాగొచ్చు కదా, ప్రతిసారి మీనానే ఇవ్వడం ఏంటి? ఏదో ఒక రోజు తిరగబడి అడిగితే ఏం చేస్తావు అని చెప్పేసి సత్యం అయితే అంటూ ఉంటాడు. సర్లే, ఇక ఎంతసేపు మీరు ఆ బాలుగాడు మీరందరూ కూడా ఇక దాని భజన చేయబట్టే అది ఇలా తయారవుతుంది అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగా డబ్బు వస్తుంది. పువ్వులన్నీ కూడా తను కొనుక్కుంటుంది. డెకరేషన్ ఆర్డర్ అయితే పూర్తి చేయడానికి సిద్ధపడుతుంది. వెళుతుంది. డెకరేషన్ అయితే పూర్తి చేస్తూ బాలుకి వీడియో కాల్ చేస్తూ ఆ డెకరేషన్ అంతా చూపిస్తూ ఉంటుంది. శృతి, రవి కూడా మీనాకి హెల్ప్ చేస్తూ ఉంటారు. బాలు అయితే వీడియో కాల్లో ఆ డెకరేషన్ అంతా చూస్తూ చాలా సంబరపడిపోతూ ఉంటాడు. మీనా, అప్పుడు చేసిన డెకరేషన్ కన్నా ఇప్పుడు ఇంకా బాగా డెకరేషన్ చేసావు. ఇది చూస్తుంటే చాలా బాగుంది తెలుసా. ఇంకా నీకు పెద్ద పెద్ద ఆర్డర్స్ అయితే వస్తాయి. ఈ డెకరేషన్ చూసిన ప్రతి ఒక్కరూ నీకు ఆర్డర్ అయితే ఇస్తారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. బాలు తెగ సంబరపడిపోతూ ఉంటాడు. డెకరేషన్ అయితే పూర్తయిపోతుంది. ఆ డెకరేషన్ పూర్తయిన తర్వాత మిగిలిన అమౌంట్ ఇస్తారా అని చెప్పేసి మేనేజర్ని అడుగుతుంది మీనా. అయితే మీనా మేనేజర్ని అడిగేసరికి అదేంటండి, అమౌంట్ మీకు అప్పుడే ఇచ్చేసాను కదా అని చెప్పి అంటూ ఉండగానే ఏం మాట్లాడుతున్నారు? అప్పుడు నాకు మీరు అమౌంట్ ఎక్కడిచ్చారు? మీరిచ్చిన అమౌంట్ 1,00,000 రూపాయలే కదా. మీరిచ్చిన అమౌంట్ నాకు సరిపోకే కదా నేను బయట అప్పు తెచ్చుకుని మరీ ఇక్కడ డెకరేషన్ చేశాను. మొత్తం ఇచ్చేసానంటారేంటి? అదేంటండి, ఆ రోజు నా దగ్గర 10 లక్షలు తీసుకుని వెళ్ళి ఈరోజు 1,00,000 రూపాయలే ఇచ్చానంటారేంటి? కావాలంటే డాక్యుమెంట్స్ మీద మీరు పెట్టిన సంతకం కూడా చూపిస్తాను. డాక్యుమెంట్స్ మీద మీరు సంతకం పెట్టించుకున్న మాట నిజమే, కానీ నేను అన్ని డబ్బులు తీసుకున్నారని కాదు కదా. ఆ రోజు మిమ్మల్ని చదువుకోమని కూడా చెప్పాను, కానీ మీరేమీ చదవకుండా డాక్యుమెంట్ మీద సంతకం పెట్టారు. 10 లక్షల రూపాయలు మీ చేతిలో పెడితే ఈరోజు ఇవ్వలేదు అంటున్నారు. అసలు ఎందుకండి ఇలా మాట్లాడుతున్నారు? ఏంటి, నన్ను మోసం చేస్తావా? ఏమనుకుంటున్నావు ఈ మీనా అంటే? నీ దగ్గర డబ్బు తీసుకోలేదని ఎందుకు అబద్ధం ఆడతాను? ఎందుకు నన్ను మోసం చేస్తున్నావు అని చెప్పేసి మీనా అయితే ఆ మేనేజర్ మీద తిరగబడుతుంది. ఏంటమ్మాయి, నువ్వు ఇప్పటిదాకా బాగానే ఉన్నావు, ఏదో బాగా డెకరేషన్ చేస్తావని ఆర్డర్ ఇప్పిస్తే డబ్బంతా నొక్కేసి ఇప్పుడు నా మీదే తిరగబడుతున్నావా అని చెప్పేసి అంటూ ఉంటాడు మేనేజర్. మేనేజర్ మీద గొడవ పడేసరికి అక్కడ ఒక 2 అమ్మాయిల్ని పిలిపించి మీనాని బయటకు గెంటేస్తాడు. ఇక మీనా ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏడుస్తూ ఇంటికి వెళ్ళి కుప్ప కూలిపోతుంది మీనా. అయితే మీనా, ఏమైంది? డెకరేషన్ ఆర్డర్ అయితే పూర్తయిపోయింది కదా, ఇప్పుడు డబ్బులు మొత్తం ఇచ్చేసాడా అని చెప్పేసి శృతి, రవి అడుగుతూ ఉంటారు. ఇక శృతి అడుగుతూ ఉండగా మీనా బాధపడుతూ కూర్చొని ఉంటుంది. అంత పెద్ద ఆర్డర్ పూర్తి చేసావు, నిజంగా చాలా బాగా డెకరేషన్ చేసావు మీనా. మేము చివరి టైంలో అక్కడ ఉండలేదు, వచ్చేసాం, కానీ ఆ డెకరేషన్ అంతా చూస్తే మాకు భలే అనిపించింది తెలుసా. ఆ డెకరేషన్కి నీకు ఇస్తానన్న డబ్బు కన్నా ఇంకా ఎక్కువ డబ్బే ఇచ్చుంటారే అని చెప్పి అంటూ ఉండగానే కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తాయి మీనాకి. వదినా, ఏంటి వదినా, శృతి అంతగా మాట్లాడుతున్నా ఏం మాట్లాడలేదు, ఎందుకు బాధపడుతున్నావు వదినా, ఏమైంది వదినా అని చెప్పేసి అంటూ ఉంటాడు రవి.
రవి నన్ను మోసం చేశారు రవి. వాళ్ళు నాతోటి డాక్యుమెంట్ మీద సంతకం చేయించుకున్నారు. నేను మోసం చేయరని చెప్పేసి చదవకుండా సంతకం పెట్టేశాను. ఇప్పుడు 10 లక్షలు ఇవ్వకుండానే నాకు డబ్బు ఇచ్చేశానని చెప్పేసి నన్ను మోసం చేశారు రవి అని చెప్పేసి ఒక్కసారి కుప్ప కూలిపోతుంది మీనా. ఏంటి వదిన ఇదంతా? అయినా ఆ రోజు డాక్యుమెంట్ మీద సంతకం పెట్టేటప్పుడు ఒక్కసారి చూసి ఉండాల్సింది వదిన. ఇప్పుడు అదంతా కాదు రవి. అసలు అలా ఎలా మోసం చేస్తాడు? 10 లక్షల రూపాయలు ఇచ్చేశానని ఎలా మోసం చేస్తాడు? పైగా మీనా ఎవరిని మోసం చేసే మనిషి కాదు, అబద్ధాలు చెప్పదు. అలాంటప్పుడు అంత పెద్ద మోసం చేసినా అతన్ని ఎలా వదిలిపెడతాం? ఏంటి 10 లక్షల రూపాయల విషయంలో మోసపోయిందా? నేను చెప్తూనే ఉన్నాను, ఇలా సగం సగం చదువుకున్న వాళ్ళకి ఇలాంటి వ్యవహారాలన్నీ ఎందుకని. అయినా సరే వినిపించుకోకుండా పెద్ద ఆర్డర్ వచ్చిందని మొగుడు పెళ్ళం ఎక్కడా నిలబడలేదు. ఇక ఓ కొండల మీద కూర్చొని మాట్లాడినట్టుగా కోట్లు వచ్చేస్తే ఇక పెద్ద పెద్ద బిల్డింగులు కట్టేసుకుని ఇక వీళ్ళు గొప్పవాళ్ళు అయిపోదామని తెగ ఊహించేసుకున్నారు. ఇప్పుడు చూడు తీరా చతికిలబడింది. అందుకే మనకు తెలిసిన వంట పని చేయాలి తప్ప మనల్ని మించిన పనులు చేస్తే ఇలానే ఉంటుంది. ఇప్పుడు 10 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? వాడు ఎన్ని రాత్రింపవళ్ళు ట్రిప్ చేస్తే మాత్రం 10 లక్షలు వస్తాయి. ఈవిడ గారు ఎన్ని పూల దండలు అమ్మితే 10 లక్షలు వస్తాయి. అయినా ఆ మాత్రం చూసుకోకుండా ఎలా సంతకం చేసేసింది అని చెప్పేసి మీనా గురించి అవకాశం దొరికేస్తుంది కదా. ఇక నోటికొచ్చినట్టు మాట్లాడేస్తుంది. ప్రభ నోరు మూసుకుంటే బాగుంటుంది, ఇంతకన్నా నువ్వు అమ్మాయిని ఒక్క మాట అన్నా ఊరుకోనని చెప్పేసి అంటూ ఉంటాడు సత్యం. ఊరుకోకండి, మీరు కానీ ఇంటిని తాకట్టు పెట్టి ఇవ్వాలనుకుంటున్నారే ఏంటి? దానికి నేనైతే ఒప్పుకోను. నువ్వు నోరు మూసుకుని ఉండవే. మీనా బాలు ఇంటిని తాకట్టు పెట్టి తీసుకునే మనుషులు కాదు, మోసపోయిన చోటే వసూలు చేసుకునే మనుషులే తప్ప వాళ్ళు మనల్ని రోడ్డున పడేయాలని ఎప్పుడు అనుకోరు అని చెప్పేసి అంటూ ఉండగానే సత్యం అయితే ఇక అడుగుతూ ఉంటాడు మీనాని, ఏమైందమ్మా? అసలు ఏం జరిగిందమ్మా? ఎందుకు ఇంత మోసం చేశాడు? చింతామణి కావాలనే ఇదంతా చేయించింది మావయ్య. చింతామణి నేను తన డెకరేషన్స్కి అడ్డొస్తున్నానని చెప్పేసి ఎక్కడా కూడా డెకరేషన్ చేయకుండా ఉంటానని నన్ను 10 లక్షల రూపాయలకి ముంచేసిందని చెప్పి అంటూ ఉండగానే, ఎవరమ్మా తను? ఎందుకు ఇలా నీ వెంట పడుతుంది? నువ్వు ఎవరి జోలికి వెళ్ళవు, కానీ తను మాత్రం నీ విషయంలో చాలా అన్యాయం చేసింది. మరి బాలు ఆయనకి ఇంకా చెప్పలేదు మావయ్య, ఆయన బయలుదేరని అన్నారు. ఇప్పుడు చెప్తే కోపంతో ఆయన మళ్ళీ కారు ఎలా డ్రైవ్ చేస్తారో తెలీదు, అందుకే చెప్పలేదు మావయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది మీనా. ఇక ఈలోగా బాలు ఇంటికి రాని వస్తాడు. అలా వచ్చేసరికి ఇంట్లో అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమైంది? ఏం జరిగింది? ఏమైంది మీనా? నువ్వు డెకరేషన్ చాలా బాగా చేశావు, నిజంగా చాలా బాగుంది తెలుసా. నేను నా కారులో కూర్చున్న వాళ్ళకు కూడా చూపించాను, వాళ్ళు కూడా నీ డెకరేషన్ చూసి చాలా మెచ్చుకున్నారు తెలుసా. కస్టమర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు తెలుసా అని చెప్పేసి అంటూ ఉండగానే మీనా మొహంలో ఎలాంటి సంతోషం కనిపించదు. ఏమైంది? మా అమ్మ మళ్ళీ ఏదైనా అందా? ఇంట్లోంచి వెళ్ళిపోమందా? నేను లేకపోతే చాలు మా అమ్మ నిన్ను నిలబడినివ్వదు, అలానే సాధిస్తూ ఉంటుంది. నోరు మీరా, నేనేం చేయలేదు, నీ పెళ్ళాం నిన్ను బాగానే ముంచేసిందిలే. ఏం మాట్లాడుతున్నావు? 10 లక్షల రూపాయలకి ఇక వాడెవడో నెత్తి మీద చెంగేశాడు, ఏడుస్తూ కూర్చుంది. డెకరేషను ఇక 10 లక్షల ఆర్డర్ వచ్చేసింది. నేను మొగుడు పెళ్ళం ఎక్కడో నిలబడలేదు కదా. ఇప్పుడు చూడు నీ పెళ్ళం చతికిలబడింది. ఇప్పుడు నువ్వేం చేస్తావో చూడు. 10 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తారు ఇద్దరు? ఇప్పుడు అప్పు కట్టకపోతే వడ్డీ పెరిగిపోతుంది. అప్పుడు మీరు రాత్రింపవళ్ళే కష్టపడినా ఆ అప్పు తీర్చలేరు అని చెప్పేసి అంటూ ఉండగా, ఏంటి మీద ఏమైంది అని చెప్పనేసరికి జరిగిన విషయం మొత్తం కూడా మీనా చెప్తుంది. ఒక్కసారే బాలు షాక్ అయిపోతాడు. మీనా నువ్వేం కంగారు పడకు, నిన్ను మోసం చేసిన వాళ్ళ దగ్గర డబ్బులు ఎలా వసూలు చేయాలో నాకు తెలుసు, ఆ డబ్బు ఎలా రాబట్టాలో నాకు తెలుసు. ఖచ్చితంగా ఆ డబ్బుని నేను రాబడతాను, నీ కష్టాన్ని వృధా పోనివ్వను. ఈ బాలు ఉండగా నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాళ్ళు ఎన్నిసార్లు నిన్ను బాధ పెట్టినా నువ్వు మళ్ళీ మళ్ళీ పైకి లేస్తూనే ఉన్నావు. ఈసారి కూడా ఆ డబ్బు ఖచ్చితంగా నీకు వస్తుంది అని చెప్పేసి బాలు అయితే మీనాకి ధైర్యం చెప్తాడు. మీనాకి ఎంత ధైర్యం చెప్పినా ఆ డబ్బుల విషయంలో ఇప్పుడు ఏమవుతుందో తెలియక కంగారు పడుతూ ఉంటుంది. ఆ చింతామణికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అని చెప్పేసి బాలు అయితే మీనాకి ధైర్యం చెప్తాడు. అమ్మ బాలు చూసుకుంటాడు, నువ్వేం కంగారు పడకు, ఆ డబ్బులు ఎలా రావాలో ఎలా రప్పించాలో ఇదంతా బాలు చూసుకుంటాడు అని చెప్పేసి ఇక చెప్తూ ఉంటాడు సత్యం అయితే.
ఆ తర్వాత లోపలికి సంబరపడుతూ వెళ్ళిపోతుంది ప్రభావతి. ప్రభావతి లోపలికి వెళ్ళిన తర్వాత చింతామణికి ఫోన్ చేస్తుంది. అలా ఫోన్ చేసేసరికి ఏంటి మీ కోడల పరిస్థితి ఏంటి అని చెప్పేసి అంటూ ఉండగానే ఈరోజు చాలా సంతోషంగా ఉంది, అది ఏడుస్తూ కూర్చుంది, ఇక ఏమీ చేయలేదు, నేను చెప్పినట్టు చచ్చినట్టు నా కాళ్ళ దగ్గర పడుంటుంది అంతే అని సంబరపడిపోతూ చెప్తూ ఉంటుంది. ఈలోగా సత్యం లోపలికి వస్తూ ఆ మాటలు వింటూ ఉంటాడు. మీరు చాలా మంచి పని చేశారు చింతామణి గారు, ఇక జీవితంలో డెకరేషన్స్ అంటూ అది ముందుకు రాదు, ఇక చచ్చినట్టు వంటగదిలో వంట చేసుకుని నేను చెప్పిన పని చేయడం తప్ప దానికి మరో దారి లేదు. ఇప్పుడు ఆ 10 లక్షల అప్పు తీర్చాలంటే ఇక దానివల్ల కాదు కదా, ఇంకా అందుకని అదేం చేయలేదు అని చెప్పేసి అంటూ తెగ చెప్తూ ఉంటుంది. సంబరపడిపోతూ ఉంటుంది మీనాకు ఆ పరిస్థితి వచ్చిందని చెప్పేసి. ఇంకొక్కసారి తలుపులు తీసి లోపలికి వస్తాడు సత్యమైతే. అలా వచ్చేసరికి ప్రభావతి షాక్ అయిపోయి తన చేతిలో ఫోన్ కూడా వదిలేస్తుంది. చిచి నువ్వు వాడతానివేనేంటే అని చెప్పి అడిగేసరికి ఏమండి ఏమైందండి, నోరు ముయ్యివే, నువ్వు మాట్లాడిన ప్రతి మాట విన్నాను, అవతల కోడలు మోసపోయానని చెప్పేసి బాధపడుతూ ఉంటే లోపలికి వచ్చి తనని మోసం చేసిన వాళ్ళతో చేతులు కలిపి సంబరపడుతున్నావా? కోడలంటే నీకు ఎలా కనిపిస్తుంది అంటే ఇంటిడి చాకరీ చేస్తూ నీ కాళ్ళ దగ్గర పడుండాలా మీనా ఎప్పుడూ కూడా? మీనా అంటే నీకు అంత అలుసేంటి? ఏమైనా నిన్ను ఎప్పుడైనా ఇబ్బంది పెట్టిందా? నువ్వు అడిగింది చెయ్యనందా? నీకోసం మీనా ఎంత కష్టపడద్దే, అసలు మీనాని అంతా చులకనగా ఎలా చూడాలనిపించింది? తన బాధని నువ్వు సంబరంగా తీసుకుంటున్నావా? నిన్ను చూస్తుంటేనే అసహ్యం కలుగుతుంది. ఇప్పుడు నీకొక్క మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. చింతామణి మీనాని మోసం చేసింది. నువ్వు మాట్లాడిన మాటల ప్రకారం అవతల మనిషి మీనా జీవితంతో ఆడుకోవాలని చూసింది. ఇప్పుడు ఆ మనిషి వచ్చి తను మోసం చేశానని ఒప్పుకొని మీనా డబ్బు మీనా చేతిలో పెట్టాలి. మళ్ళీ ఎప్పట్లా మీనా తనకొచ్చిన ఆర్డర్స్ తను చేసుకుంటూ ఉంటుంది. అలాగ జరగకుండా ఆ చింతామణి మీనా జీవితంతో ఆడుకుని మీనా చేతికి ఆ 10 లక్షలు రాకపోయినా ఇక మీనా ఇలా బాధపడుతూ ఉన్న బాలు మీనాలు ఇద్దరి విషయంలో కనుక అన్యాయం జరిగినా సరే ముందుగా బలయ్యేది ఎవరో తెలుసా? నువ్వే. నీ సంసారం నాశనం అయిపోతుంది. ఇన్ని రోజులు అలిగి నువ్వెళ్ళావు, ఇప్పుడు నేను నిన్ను బయటకు గెంటేస్తాను. ఇప్పుడు నేను చెప్పినట్టు వెళ్ళి నువ్వు అవతల మనిషితో మాట్లాడి మీనా 10 లక్షలు మీనాకి ఇప్పించు, లేదా నువ్వు బయటే ఉండు, లోపలికి అడుగు పెట్టడానికి లేదు. నీకు కాపురం కావాలి, ఈ ఇంట్లో ఉండడం కావాలి అనుకుంటే మాత్రం వెళ్ళి ఆ డబ్బుని నువ్వు మీనాకి ఇప్పించిన తర్వాతే ఈ ఇంట్లో అడుగుపెట్టు అని చెప్పేటి సత్యమైతే అంటూ ఉంటాడు. ఏమండి ఆవిడ అలా ఇచ్చే మనిషి కాదు, ఇచ్చే మనిషో సచ్చే మనిషో నాకు అనవసరం. మీనా బాధ తీర్చాలి, మీనాకొచ్చిన కష్టాన్ని తీర్చవలసిన బాధ్యత నీదే. నువ్వు మధ్యలో ఉండి ఆ వ్యక్తితో చేతులు కలిపి ఈ ఇంట్లో వాళ్ళ బ్రతుకులతో ఆడుకుంటున్నావు. నీకు ఈసారి క్షమాభిక్ష దొరకదు. మీనా బాధ పోయిన రోజే నీకు క్షమాపణ అనేది దొరుకుతుంది. అది గుర్తు పెట్టుకొని నువ్వు ఇప్పుడు ఆ మనిషి దగ్గరికి వెళ్ళు అంటూ బయటకు గెంటేస్తాడు ప్రభావతిని సత్యమైతే. ఇక ప్రభావతి ఏం చేయాలో అర్థం కాక కామాక్షి దగ్గరికి వెళ్తుంది. వదిన, ఈసారి మాత్రం అన్నయ్య చాలా కోపంగా ఉన్నారు కాబట్టి నువ్వేం చేసినా అన్నయ్య కూల్ అవడు. అయినా మీనా విషయంలో ఇలా అన్యాయం చేయడం కూడా కరెక్ట్ కాదు. మీనా సంగతి తెలుసు కూడా నువ్వు మీనాకి ఎప్పటికప్పుడు ద్రోహం చేస్తున్నావు. ఇక అన్నయ్య నిన్ను క్షమించాలంటే నువ్వు చింతామణి ఇంటికి వెళ్ళి తను మీనాని మోసం చేసింది కాబట్టి ఆ డబ్బుని ఎలాగైనా మీనాకు వచ్చేలా చేసి మీనా కన్నీళ్లు తుడవడం తప్ప నీకు మరో మార్గం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది కామాక్షి. సరే చింతామణి దగ్గరికి వెళ్తానని చెప్పేసి చింతామణి దగ్గరికి అయితే వెళుతుంది. ఇలా నా కోడలు మీనా డబ్బులు తనకి ఇచ్చేయి, లేకపోతే నా కాపురం పోతుంది అని చెప్పనేసరికి మీరెవరు? మీరు అసలు నాకేమవుతారని ఇక్కడికి వచ్చి డబ్బులు అడుగుతున్నారు? మీనా అగ్రిమెంటు రాసింది, మీనా 10 లక్షలు ఇచ్చానని చెప్పి అగ్రిమెంట్లో సంతకం చేసింది. అది మీనా చేసిన మిస్టేక్. ఇప్పుడు మీకు డబ్బు కావాలంటే ఇచ్చే ప్రసక్తే లేదు. మీరు గట్టిగా అడిగితే మీరెవరో కూడా నాకు తెలియదని చెప్తాను తప్ప నేను మాత్రం మీనా విషయంలో తగ్గేదే లేదు. అసలు మీ దగ్గర నాట్యం నేర్చుకోవడానికి వచ్చిందే మీనాని నాశనం చేయడం కోసం, అంతే తప్ప ఇప్పుడు మీరేదో గురువుగా వచ్చి నన్ను డబ్బులు ఇచ్చేయమంటే వెంటనే మీ శిష్యురాలుగా తీసి ఇచ్చేస్తాను అనుకుంటున్నారా? ఈ చింతామణి గురించి మీకు పూర్తిగా తెలియక
నన్ను శిష్యురాలిగా జాయిన్ చేసుకున్నారు. కానీ నేను మాత్రం మీనా కోసమే అక్కడికి వచ్చాను. మీనా విషయంలో ఎట్టి పరిస్థితిలోని కూడా తగ్గేదే లేదు అని చెప్పేసి అంటూ ఉండగానే, చిచి, నువ్వు మనిషివి కాదే, అనవసరంగా నీతో చేతులు కలిపి నువ్వు చెప్పినట్టల్లా విని మీనా జీవితంతో ఆడుకుని ఇప్పుడు నా కాపురం మీదకి తెచ్చుకున్నాను. నన్నేం చేయమంటారు? మీ కాపురం ఇప్పుడు ఈ వయసులో మీరు మీ భర్తతో ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి అని చెప్పనేసరికి చింతామణి చెంప పగలగొడుతుంది ప్రభావతి. చిచి, నువ్వు ఆడదానివే కాదు, మీనానే నీకు కరెక్టు. నా కొడుకు బాలు అలాగే మీనా ఇద్దరూ కలిసి నిన్నేం చేస్తారో నీకే తెలియదు. బాలు మీనా తలుచుకుంటే నువ్వు ఆ డబ్బుకి మించిన డబ్బు వాళ్ళకి చెల్లించాల్సి వస్తుంది. నా కొడుకు నిన్ను అంత తేలిగ్గా వదిలిపెట్టడు. నీ పరిస్థితి ఏమవుతుందో నీ ఊహకే వదిలేస్తున్నాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దాం వదినా? ఇప్పుడు 10 లక్షలు ఆ చింతామణి ఇవ్వలేదు, అన్నయ్య నిన్ను లోపలికి రానివ్వడు, ఇప్పుడు ఏంటి పరిస్థితి అని చెప్పేసి అంటూ ఉండగానే, ఇక ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఎలా నేను ఆ ఇంట్లోకి వెళ్ళాలి? నన్ను ఆయన రానివ్వరు. మీనా 10 లక్షలు ఆ చింతామణికి ఇవ్వదు. చింతామణికి మనం చెప్పినా ఎంత పొగరుగా మాట్లాడుతుందో చూసావా? అందుకే అలాంటి వాళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పినా నువ్వే వినిపించుకోకుండా ఆవిడికి అంత అలసి ఇచ్చావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక కామాక్షి అయితే ఈలోగానే ఇక ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో ఉండగా, ఒక్క సలహా ఇస్తాను వదినా, అది చేస్తే కనుక ఖచ్చితంగా అన్నయ్య నిన్ను ఇంటికి రానిస్తాడు. ఏంటది? నువ్వేది చెప్పినా చేస్తాను, చేస్తావా మరి? అయితే మీనాకి క్షమాపణ చెప్పు. ఏంటి? దానికి నేను క్షమాపణ చెప్పాలా? అవును, మీనాకి నువ్వు క్షమాపణ చెప్తేనే ఖచ్చితంగా అన్నయ్య నిన్ను ఇంట్లోకి రానిస్తాడు. మీనా క్షమిస్తే అప్పుడు అన్నయ్య కూడా నిన్ను క్షమిస్తాడు. అప్పుడు 10 లక్షల విషయం బాలు మీనా చూసుకుంటారు. లేదా నీ కాపురం పోతుంది. బాలు మీనా ఎలాగోలా చింతామణిని బెదిరించో లేకపోతే భయపెట్టో తనకి బుద్ధి చెప్పో ఆ 10 లక్షలు తీసుకుంటారు. కానీ నీ కాపురం మాత్రం పోతుంది. మీనాకి క్షమాపణ చెప్పడం తప్ప నీకు మరో దారి లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది కామాక్షి. ఇక ఈలోగా సత్యానికి ఫోన్ చేసి, ఏమండి, ఆవిడ నన్ను మోసం చేసింది. ఛీ, నోరు ముయ్యవే, నువ్వెవర్తివి? నా ఫోన్కు కూడా నువ్వు ఫోన్ చేయొద్దు. నీలాంటి ఆడదాంతో మాట్లాడాలంటే నాకు అసహ్యం కలుగుతుంది. నువ్వు ఎవరో నాకు తెలీదు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు సత్యం. అయితే చూసావా అన్నయ్య నీ విషయంలో ఎంత కోపంగా ఉన్నాడో? కాబట్టి ఇక నువ్వు మీనాకి క్షమాపణ చెప్పడం తప్ప మరో దారి లేదు. నువ్వు చెప్పింది వినకుండా నువ్వు ఇక ఇక్కడే ఉండిపోతే అన్నయ్య ఎవరు చెప్పినా ఇంకా తీసుకుని వెళ్ళడు. ఆ పైన నీ ఇష్టం. మీనా విషయంలో నువ్వు చాలా బాధలు పెట్టావు కాబట్టి ఇక బాలు మీనా కూడా నిన్ను అన్నయ్యతో కలపాలని ప్రయత్నించరు అని చెప్పేసి కామాక్షి అంటుండగా, అవును నిజమే, ఆ బాధలన్నీ గుర్తు పెట్టుకొని వాడు నాకు వాతలు పెడతాడు, వాడు నన్ను ఇంట్లో కూడా రానివ్వడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక ఈలోగా ఏం చేయాలో అర్థం కాక ఎంతగానో ఆలోచిస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా సత్యం ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు. ఇంకీన నా విషయంలో మారరని అర్థమవుతుంది. నేను చేసిన పనికి ఈయనకు చాలా కోపం వచ్చింది. ఇక నాకు క్షమాభిక్ష తప్ప మరో దారి లేదు అని చెప్పేసి ఇంటికైతే వెళుతుంది. నిన్ను రావద్దని చెప్పాను, నువ్వు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు నా కంటి ముందు కనిపించడానికి లేదు. మావయ్య, అత్తయ్య, లేదమ్మా, నీకేం తెలియదు దీని గురించి. ఇది ఇంట్లో ఉంటూనే నీ జీవితం నాశనాన్ని కోరుకుంటుంది. నువ్వు వండిన తిండి తింటూ కూడా దీనికి బుద్ధి లేదు. నువ్వు నాశనం అయిపోతే ఆనందపడుతుంది. అసలు దీనికి అన్నం పెడుతున్నావా, గడ్డి పెడుతున్నావా అమ్మా? ఇలాంటి ఆడదానికి అసలు నువ్వెందుకు వండి పెట్టావు ఇంతకాలం? ఇంకెప్పుడు దీని మొహం కూడా మనం చూడకూడదు. వెళ్ళిపోదాం పద. ఇది మన ఇంటి ముందు దిష్టి బొమ్మలా అలా నిలబడి ఉంటుందంతే, మనకి సంబంధం లేదు అంటూ ఉండగానే, అమ్మా మీనా, నన్ను క్షమించు మీనా. నువ్వు క్షమిస్తేనే మీ మావయ్య నన్ను లోపలికి రానిస్తారు, లేకపోతే మీ మావయ్య నన్ను లోపలికి రానివ్వరు. ఆ చింతామణి దగ్గరికి వెళ్ళాను, 10 లక్షలు ఇవ్వమని అడిగితే నాకు సంబంధం లేదు, నువ్వెవరో నాకు తెలియదని చెప్పేసి నా మొహం మీదే తలుపేసేసింది. నేనేం చేయలేకపోయాను. మీరే ఏదో రకంగా ఆ చింతామణి దగ్గర డబ్బు తెచ్చుకోండి. మిమ్మల్ని మోసం చేసింది ఆ చింతామణియే అని చెప్పేసి అసలు నిజాన్ని మొత్తం కూడా బయట పెట్టేస్తుంది ప్రభావతి. ఇక అలా మీనాకి ప్రభావతి క్షమాపణ అయితే చెప్తుంది. నువ్వు మీనాని క్షమాపణ అడిగినంత మాత్రాన్ని ఎలా నిన్ను క్షమిస్తాను? మీనాకి ద్రోహం చెయ్యాలని చూసావు. ఈ ఇంట్లో ఉంటూ మీనా వండిన తిండి తింటూ కూడా మీనాకు అన్యాయం చేయాలని చూసావు. నిన్ను క్షమిస్తే మళ్ళీ మళ్ళీ మీనా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావు. అందుకనే నిన్ను క్షమించే ప్రసక్తే లేదు. క్షమాపణ అనేది నువ్వు అడగడానికి లేదు అని చెప్పి అంటూ ఉండగానే, మావయ్య గారు, అది కాదు మావయ్య గారు,
ఇందులో అత్తయ్య తప్పేమీ లేదు. అత్తయ్యకి నా మీదున్న కోపమే ఆవిడతో మాట్లాడేలా చేసింది. తప్పు చేసింది ఆవిడ. కాబట్టి డబ్బు ఎలాగైనా ఆయన నేను రాబడతాం. ఈలోగా అత్తయ్య మీరు విడిపోతే అది మాకు మరింత బాధగా ఉంటుంది. అందుకనే అత్తయ్యని క్షమించండి అని చెప్పేసి మీనా అంటూ ఉంటుంది. ఇక మీనా ఎంతగా చెప్పినా లేదమ్మా, నిన్ను బాధ పెడుతున్న ఇది సుఖంగా ఉంటే మళ్ళీ నీ విషయంలో దీనికి అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. ఇలాంటి దాన్ని క్షమించకూడదు. నువ్వు కూడా క్షమించుకని చెప్పి అంటూ ఉంటాడు సత్యం. అది కాదు మావయ్య గారు, ఒక్కసారి వినండి అని చెప్పి అంటూ ఉండగానే ఇక సత్యం మాత్రం చాలా కోపంగా లోపలికొచ్చిన అది వేరు నేను వేరుగా ఉంటాను తప్ప మాకు సంబంధం లేదని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక సత్యం అయితే అలా ప్రభావతికి చాలా పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. ఇక ప్రభావతికి ఊహించిన షాక్ ఇవ్వబోతున్నాడు సత్యం అయితే. ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి.